గోదారి కిట్టయ్య వీడికి ఎగసెక్కాలు బాగా ఎక్కువ. అచ్చా ఎందుకులా నా కర్మ కాలిపోయింది, ఎందుకులా నా కర్మ కాలిపోయిందా, ఎందుకులా నా కర్మ కాలిపోయింది. ఎదురోయ్ ఓబు, ఏమైంది? ఏం కాలిపోయింది? నా కర్మ కాలిపోయిందని మరీ అంత ఏడుతున్నావేట్రా? ఏం జరిగిందిరా సన్నాసి? కొంపదీసి నీ పక్కింటి పంకజం నీకు తెలియకుండా ఆ కుండలమ్మే ఓడు సుబ్బారావు గడితో కానీ ఎత్తేసిందా జెండా? ఓరుకోమయ్యా, నీకెప్పుడు ఆ పంకజం గోలు తప్ప వేరేదైతే వండుదా. నా కర్మ కాదుమయ్యా కాలిపోయింది, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఉన్నాడు కదా ఆయన కర్మ. ఓ పేదరాయుడి కర్మ కాలిందా? ఎందుకురా? ఏం జరిగిందని? టీడీపీ పెద్దలు ఇక మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు, ఓన్లీ యాక్షన్ అంటూ క్లాప్ కొట్టేశారా ఏంటి? టైం చూసి మరీ గట్టి దెబ్బ కొట్టేశారన్నమాట. అవును మయ్య, దశాబ్దానికి పైగా చంద్రబాబుతో ఎడమొఖం పెడమొఖంలా ఉన్నట్టు 2019 ఎన్నికలకు ముందేమో వైసీపీకి జై కొట్టి బాబును గట్టిగా టార్గెట్ చేశాడు కదా, అందుకే కర్మ మళ్ళీ తలుపులు తట్టేసింది. మరి ఆ కర్మ ఊరికే పోతుందిరా. టీడీపీని ఓడించడమే లక్ష్యంగా పనిచేశారన్నది ఆ రోజుల్లో అందరి గుసగుసానే. అందుకే కదరా తెలుగు తమ్ముళ్ళు ఎప్పటికే ఆయన చూస్తే పాగతో రగిలిపోయారు. ఓడిపోయింది వైసీపీ అధికారంలోకి వచ్చింది, మరి వచ్చి రాగానే కలెక్షన్ కింగ్ ఏమైనా కిరీటం పెట్టారంటే అది లేదు కదా. తాను కోరుకున్న ఫ్యాన్ పార్టీ అధికారంలోకి రాగానే టీటీడీ చైర్మన్ లేదా రాజ్యసభ సీటు ఆడించాడట పెదరాయుడు. దక్కిందా అంటే దక్కలేదు జరిగి కదా, చేతికి చెప్పు దక్కిందట. రెండు కాకున్నా చివరికి ఫిలిం డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ పదవైనా కావాలని తెగారటపడ్డారట. కానీ అక్కడ బంగపడు తప్పలేదు, బూతులు తిట్టి పోసానికి ఇచ్చారు. కానీ మోహన్ బాబుని జగన్ రెడ్డి కూరలో కరివేపాకులో తీసి పారేసాడు బాబు. పదవి దక్కకపోవడం సంగతి పక్కన పెట్టిమయ్యా, అంతకు ముందు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల కోసం విద్యార్థులతో కలిసి నడి రోడ్డు మీద కూర్చున్నారు కదా, ఆ బకాయిలు కూడా పూర్తి స్థాయిలో ఇప్పించుకోలేకపోయాయి, చతుకులు పడ్డాడు పెదరాయుడు. అప్పుడు జగన్ దగ్గర నా పరపతి అరచేతి మందాన్ని ఉంది అని గోపలకు పోయాడు కదరా. ఆ అహంకారానికే గట్టి దెబ్బడింది, అందుకే కర్మకాలు పోయిందా అని పాడుకోవాల్సి వచ్చింది. అందుకే చెప్తున్నాను మయ్య, నాడు చేసిన రచ్చ అంతా ఇంత కాదు. ఆ విషయాన్ని తెలుగు తమ్ముళ్ళు ఎప్పటికీ మర్చిపోలేదు, కూటమి ప్రభుత్వాన్ని అదంతా గుర్తుపెట్టుకుంది. అందుకే కదరా చంద్రబాబు అప్పుడు మెతక వైఖరి అవలంబించారంటూ టీడీపీ లీడర్లే మండిపోయారు. ఛాన్స్ దొరికినప్పుడల్లా మోహన్ బాబు టీడీపీ మీద విషం చెమ్మడం కూడా ఎవరికి నచ్చలేదట్రా ఓబు. కానీ మాయ గుర్తు పెట్టుకుని సమయం చూసి దెబ్బ కొట్టింది కూటమి ప్రభుత్వం మోహన్ బాబుకి ఊహించిన చాకిచ్చారు బాబు గారు. ఆ షాక్ చూసి కొంతమంది తెలుగు తమ్ముళ్ళు ముక్కునే వేసుకుంటుంటే ఇంకొందరు మాత్రం ఇప్పటిదాకా ఒక లెక్క ఇక నుంచి మరో లెక్క అంటూ సినిమా డైలాగులు చెప్పేసుకున్నారట్రా. ఆ చాకులతో ఆయనకి కొనుక్కు లేకుండా పోయింది మయ్య. 100 కోట్లు ఖర్చు పెట్టి తీసిన కన్నప్ప సినిమా కూడా డిజాస్టర్ గా మిగలడం పెద్ద దెబ్బే. సినిమా సంగతి అటు ఉంచితే ఇంట్లో కూడా శాంతించలేదు కదరా. చిన్న కొడుకు మనోజ్తో కుటుంబ కలహాలు పెదరాయుడికి నిద్ర లేకుండా చేసేట. బయట నుంచి దెబ్బ, ఇంట్లో నుంచి దెబ్బ, ఇలా దెబ్బ మీద దెబ్బతో అల్లాడిపోయాడు రాయుడు. అదే కదా మయ్య, ఆఖరికి కూటమి ప్రభుత్వం ఈయన యూనివర్సిటీని కూడా రద్దు చేసింది. మరి ఘోరం ఏంటంటే విద్యార్థుల దగ్గర ఫీజుల రూపంలో నొక్కేసిన 20 కోట్ల రూపాయలు తిరిగి ఇచ్చేయాలని డెడ్ లైన్ పెట్టిందట. వామ్మో, యూనివర్సిటీ రద్దు, 20 కోట్ల రూపాయలు తిరిగి ఇవ్వాలన్నా మోహన్ బాబుకి పెద్ద సీకే వచ్చి పడిందనమాట. చంద్రబాబు లోకేష్లో కలిసి పెదరాయుడు అహంకారాన్ని కరెక్ట్గా చెప్పు దెబ్బతో కొట్టారనమాట. అంతే కదా మయ్య, ఇది చూసైనా గాలి మాటలు మాట్లాడే వాళ్ళకి తెలిసి రావాలి. అంతేగా రోజులు ఎప్పుడు ఒకేలా ఉండవురా సాన్నాజీ. ముందు నువ్వు ఆ పేదరాయుడి కర్మ గురించి కాకుండా నీ 6 రోజులు కూలి డబ్బుల గురించి సంగతి చూసుకోరా ఓబు. లేదంటే ఆ డబ్బులు ఇవ్వకుండా నీ సేటు నిన్ను కూడా నడి రోడ్డు మీద కూర్చోబెడతాడు. అప్పుడు నువ్వు వాడుకోవాలా, ఎందుకు ఇలా నా కర్మ కాలిపోయింది అని. పోయా గోదారి కిట్టయ్య వీడికి ఎగసెక్కాలు బాగా ఎక్కువ.